In Indian culture, lighting the lamp symbolizes knowledge, wisdom, victory of light over darkness. It is a beautiful way to seek blessings for a successful and memorable event here at Sri Abhinay Rao Garu to the dais for lighting the lamp. Please give them a big round of applause. So please come to the dais. Prabhakar Rao Garu, chairman of Ramos International School. Give him a big round of applause. Kamandala, we are very happy and proud to have you with us on this Prabhakar Rao Garu. Address the gathering, so please. Good evening, every one of you. Our director, Mr. Abhinay, the principal, Mr. Sabaj, my colleague teachers, respected parents, lovely students, each and every one of you, warm greetings to celebrate this auspicious annual day celebrations. I think my voice is reaching to you, all of you? Is it reaching? Because still there is a noise. I think some of you could think neighbor. Our children are ready. Hello? Children, please be silent. I think there is a bit of lot of disturbance over there. Silence, please. Rao's Vidya Sanstha 41 సంవత్సరాల క్రితం కూకట్పల్లిలో మొట్టమొదటిసారి స్థాపించబడింది. ఒక లక్ష్యంతో విద్యార్థులకు మంచి విద్య అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. విద్య కోసం గంటల తరబడి క్లాస్ రూమ్లో కూర్చుండి ప్రయోగాలు చేయడం జరిగింది. ఏం చేస్తే పాఠం ఎలా చెప్పగలం? రోజుల తరబడి, దశాబ్దాల తరబడి క్లాస్ రూమ్లో ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేయడం జరిగింది. చాలా విషయాలు మేము కూడా నేర్చుకునేవాళ్ళం. క్లాస్ రూమ్లో రకరకాల ఎన్విరాన్మెంట్ అంటే రకరకాల టీచింగ్ స్కిల్స్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఆ రోజుల్లో యూకేజీకి 9 టేబుల్స్ నేర్పించడం అనేది ఒక గొప్ప, అంటే స్టాండర్డ్ ఎక్కువగా ఉంటే బాగా వస్తుంది అని అనుకునేవాళ్ళు. వాస్తవంగా అలా చేయడం వలన పేరెంట్స్ కూడా ఆ రోజుల్లో తెలియదు. మేము కూడా బిగినింగ్ స్టేజ్లో పాఠాలు చెప్పినప్పుడు ఎంత ఎక్కువ నేర్పిస్తే, ఎంత ఎక్కువ స్టాండర్డ్ చెప్తే అంత ఎక్కువ గొప్ప స్టాండర్డ్ అని అనుకునేవాళ్ళం.
వాస్తవానికి యూకేజీ క్లాస్లో 9వ టేబుల్ నేర్పించడం అనేది చాలా మంచి పద్ధతి. తల్లిదండ్రులు చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు 9 టేబుల్స్ నేర్పించడం, ఎల్కేజీలో కూడా ఎక్కువ నంబర్స్ రాయించడం. మావాడికి 500 నంబర్స్ వరకు రాయించాలి అని పేరెంట్స్ కూడా అనడం. స్కూల్కి పంపించిన వెంటనే చేర్చిన వెంటనే వితిన్ 2 నెలల్లో అన్నీ రావాలనడం. పేరెంట్స్ బాగా ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి. మేము 6 నెలలు అయింది, మావాడికి ఏం అక్షరం ముక్క రావట్లేదని గొడవలు చేస్తుంటారు. వాస్తవా కదా? వాస్తవంగా మీరు పెట్టే ఒత్తిడి అంటే మీ తప్పేం కాదు. తల్లిదండ్రులకు ఉండేటువంటి యాంగ్జైటీ, మీకు ఉండేటువంటి మనకున్న పోటీ ప్రపంచంలో మా పిల్లలు ఎక్కడ వెనకబడిపోతారో బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మీరు ఆలోచన అంటారు. కానీ వాస్తవంగా అది కరెక్ట్ కాదు. మేము దాన్ని ఎట్లా గమనించినామంటే, రోజుకి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు కూడా క్లాస్ రూమ్లో కూర్చుండి అదే పనిగా వర్క్ చేసినప్పుడు పిల్లల్ని ఒత్తిడితోనే అన్నీ నేర్పించే స్థాయికి తీసుకొస్తే ఆ నేర్చుకునేటువంటిది ఏ విధంగా జరిగేదంటే, ఒత్తిడితో నేర్చుకునేవాళ్ళు, బైహార్ట్ చేసేవాళ్ళు, మెమోరైజ్ చేసేవాళ్ళు. దానివల్ల పిల్లల ఆరోగ్యం క్షీణించింది. అది మేము గమనించాం. ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువ పెంచుతామో వాళ్ళకి టెన్షన్ మొదలై ఆ ఒత్తిడికి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం క్షీణించినప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. అయితే మార్కులు, ర్యాంకులు అని చెప్పేసి ఆ రోజుల్లో బాగా మీకు తెలుసో లేదో రాత్రి 7, 8, 9 గంటల దాకా కూడా కూర్చోబెట్టి చదువు చెప్పనేవాడు. వాళ్ళు చెప్తున్నారు, మీరు ఎందుకు చెప్పరు? ఈ ప్రెజర్ కూడా ఉండేది. వాస్తవంగా అమాయకమైనటువంటి పిల్లల్ని కొంత స్వేచ్ఛని ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి బంగారం లాంటి బాల్యాన్ని కూడా మనం హరించేసేటువంటి స్థితిని మనం చేయకూడదు. మరి ఏ రకమైనటువంటి విద్య మార్చుకుంటుంది? విద్య పాఠం ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి? ఒక తల్లికి అయితే బాగా అర్థమవుతుంది. ఏంటంటే పిల్లలకి ఎంత భోజనం పెట్టాలి, ఎంత అయితే తింటారు, ఎంత పెడితే తింటారు, ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు అనే విషయం మీకు బాగా అర్థమవుతుంది. అవునా? అయితే విద్య కూడా అదే విధంగా ఉంటుంది. ఎక్కువ బాగా పెడితే బాగా బలవంతులు అవుతారు అనుకోవడం తప్పు. పొట్ట పెరిగిపోయి కాలు చేతులు సనపడే అవకాశం ఉంటుంది. డైజెషన్ కాదు, అజీర్తి చేస్తుంది, అనారోగ్యం పాలవుతారు. అదే సూత్రం ప్రకృతి నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ఎక్కువ అనేది ఎప్పుడు మంచిది కాదు. ఎంత తినగలిగి డైజెషన్ చేసుకుంటే ఆ జీర్ణం ఉండేటువంటి కెపాసిటీ ఉంటుందో అంతే మనం ఫుడ్ ఇవ్వాలి. అదేవిధంగా చదువుకునే సిస్టంలో కూడా ఎక్కువ 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 అనేది మంచిది కాదు. తక్కువ బోధించి ఎక్కువ ఆలోచింపచేయడమే గొప్పతనం. 1985లో స్టార్ట్ అయినటువంటి విద్యా సంస్థ మేము 1990లో కొన్ని గమనించాం. అదే పనిగా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరిని చూసినా ఇంజనీర్. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అన్ ఇంజనీర్. 1980లో మేము చదువుకునే టైంలో టైప్ ఇన్స్టిట్యూట్లు ఉండేవి. చదువుకుంటూ జాబ్ చేసుకునేవాళ్ళం మేము. టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ చేస్తే 5 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఒక లెటర్ టైప్ చేస్తే ఇంజనీర్ అయ్యేది. కానీ ఒక లెటర్ రాయలేనటువంటి, ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి లెటర్లు టైప్ చేయించుకునేవాళ్ళు మా చేత. వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, కానీ అమెరికా వెళ్ళాలి, కానీ వాళ్ళకి ఇంజనీరింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వెళ్ళారు. సరే, అఫ్కోర్స్ ఇంజనీరింగ్ ఉండడం వలన వాళ్ళు ఏ విధంగా సర్వే అయ్యారో తర్వాత గ్రాడ్యువల్గా సర్వే అయి ఉండొచ్చు. కానీ
అందరూ ఇంజనీరింగ్ అనే 1990లో మూసపోసినట్టు మనం యొక్క గొర్రెపోయి నూతిలో పెడితే అందరూ ఎట్లా వెళ్తాయి చూడండి, అట్లా ఒకే విధంగా ఇంజనీరింగ్ అని అంటబడిపోయారు. సో ఆ రోజుల్లో అలా జరిగింది. ఇప్పుడు దాన్ని జరిగినప్పుడు మనకు అప్పుడే అర్థమైపోయింది, అరే మనకు సోషల్ స్టడీ టీచ్ చేసే టీచర్లు దొరుకుతారా లేదా, అందరూ ఇంజనీరింగ్ పోతున్నారా అనుకునేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. సోషల్ స్టడీ చెప్పేవాళ్ళు ఇంజనీర్లు కాదు, వాళ్ళు చదివే సబ్జెక్టు డిఫరెంట్ ఉంటుంది. సోషల్ స్టడీ సబ్జెక్టులు వేరే ఉంటాయి. సివిక్సు, ఎకనామిక్సు, జాగ్రఫీ, హిస్టరీ, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. మరి ఆ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళకి డిమాండ్ ఏర్పడిపోయింది. అలాగే చాలామంది ఇంజనీర్లంతా కూడా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు చాలామంది తెలివిగల వాళ్ళు, విజన్ ఉన్న వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, రైట్? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఉద్యోగాలు ఉంటాయా? మనం ఏమైనా గ్యారంటీ ఇవ్వగలమా? లేవు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలకి ఎసరు వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఆ ఉద్యోగాలు పొడిగే అవకాశం ఉంది. అంటే కంప్యూటర్ ముందు కూర్చుని చేసేటువంటి ఉద్యోగాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నాయి. ఎవరి ఉద్యోగాలు బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో? ప్లంబరు, ఫిట్టరు. మనం ఏంటంటే ఐటీఐ చదివితే నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళం. మనం ఏం చేసేవాళ్ళం? బీటెక్ ఇంజనీర్ అంటే ఒక గొప్ప అనే ఉద్దేశంతో ఫాల్స్ ప్రెస్టేజ్తో, సరే ఆ కాలంలో కొంతకాలం వర్క్ చేశారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు దాదాపు 50 ఏళ్ళు 55 ఏళ్ళకి వచ్చేసారు, అది ఓకే. కానీ రాను రాను ఏమయ్యే పరిస్థితి ఉందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళ ఉద్యోగాలు కొట్టేసే అవకాశం ఉంది. వైట్ కలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి. మనమేం ఆలోచిస్తున్నాం? మా వాడు ఇంజనీర్ కావాలా, సాఫ్ట్వేర్ కంపెనీలో కావాలా, బాగా మార్కులు రావాలా, మంచి కాలేజీలో సీట్ రావాలా, ర్యాంక్ రావాలా, మళ్ళీ కాలేజీలో వస్తే ఎవరు ఏ కంపెనీలో పెద్ద ఉద్యోగం వస్తుంది, అంత ప్యాకేజ్. ఈ ప్యాకేజీలు ఉండవు. ఫ్యూచర్లో అత్యంత ధనికులు ఎవరంటే ప్లంబర్లు, ఫిట్టర్లే. ఎందుకంటే బాత్రూంలోని టాయిలెట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్లు ఏం ఫిట్ చేయవు. బాత్రూంలోని టాయిలెట్ కానీ ప్లంబర్ వర్క్ చేసే పనిని ఇంజనీర్లు చేయరు, కానీ ప్లంబరే చేయాలి. ఎలక్ట్రీషియన్ లాగా వైర్ లాగడం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటో చేయదు. కానీ వాళ్ళే ఫ్యూచర్లో అత్యంత ధనికులు అయ్యేటువంటి అవకాశం. ఈ మాట నేను చెప్పలేదు, ఒక అమెరికాలో ఉండే ఒక పెద్ద కంపెనీ, ఎన్విడియా కంపెనీ యొక్క CEO చెప్పినటువంటి మాటలు విన్నారా? సో భవిష్యత్ ఏం జరగబోతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు విద్య ఎలా ఉండాలి? మరి మీరు అందరూ పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు స్కూల్కి? మీరు పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? చదువు కోసం. చదవండి ఏంటి, దేనికి, అసలు ఎందుకు చదువుకోవాలి? ఇది ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకున్నారా? ఫస్ట్ మనిషిలో క్రమశిక్షణ ఉండాలి, మంచి బుద్ధులు ఉండాలి, హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉండాలి. చాలామంది మా షాబాద్ చెప్తున్నాడు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి డిమాండ్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్, మీరు చెప్పేది వాస్తవం. ప్రతి విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఉండాలి. మన పిల్లలు ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మన డ్యాన్సులు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. వాళ్ళు పబ్లిక్ వచ్చేసి భయపడకుండా అనౌన్స్మెంట్ చేసే శక్తి రావాలి అంటే ఒక ప్రాక్టీస్ అనేది జరగాలి. అది ఒకే రోజులో అయ్యే పని కాదు. ఈ పనులు ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తే అంత మంచిది. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. దానికన్నా ముందు పాఠం ఎలా బోధించాలి అనేది, పాఠం మార్కుల కోసమా, పాఠం దేనికోసం, విద్య దేనికోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. విద్య వికాసం కోసం, పరిపూర్ణతే లక్ష్యం, పరిపక్వతే లక్ష్యం. పాఠాన్ని అవగొట్టేసేటువంటి క్రియ ఎప్పుడైతే జరుగుతుందో పిల్లలకు అర్థం కాదు. దయచేసి అందరూ వినండి, దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది, లేదంటే తొందరగా కంప్లీట్ చేసేస్తాను. మీరంతా కూడా తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడికి వచ్చారు, మీ సమయాన్ని నేను తీసుకుంటున్నందుకు మీరు
బాధపడద్దు, కొన్ని మంచి విషయాలు డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే స్కిల్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్, డిసిజన్ మేకింగ్ కూడా ఇంపార్టెంటే. డిసిజన్ మేకింగ్ అనేది మనం ఇంట్లో చూస్తుంటాం. పిల్లలు ఏం చేస్తారు, గ్లాసులో వాటర్ తాగి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టరు, ఎక్కడో పడేసిపోతారు, ఇల్లు ఊడ్చేస్తారు. ఇల్లు ఊడ్చినటువంటి మనుషులు కూడా ఏం చేస్తారు, చీపురు ఎక్కడ పెట్టాలి అది కూడా ఒక నిర్ణయం, అది కూడా ఒక డిసిజనే కదా. లేదు ఎదురుగా గుమ్మంలో పెట్టారనుకోండి దర్వాజలో, అదేంటి తప్పుడు నిర్ణయం అని అనుకుంటాం. దానికి కూడా ఒక డిసిజన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిజన్ మేకింగ్ అనేది దేంతో చేస్తున్నాం, మన మెదడుతో చేస్తున్నాం. ఈ మార్కులతోటి కాదు, ఆలోచన శక్తితో చేస్తున్నాం. సరైన నిర్ణయము సరైన టైంలో చేసినప్పుడే మన నిర్ణయాలు విజయవంతమవుతాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. అవునా? ఇది నేర్పించాలి స్కూళ్ళలో పాఠం చెప్పేటప్పుడు. డిసిజన్ మేకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు ఇంకోటి కూడా చెప్తాను, వినండి. ఉదాహరణకి ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక కోచింగ్ నడుస్తుంది, అందరికి ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. ఆ ట్రైనరు ఒక మాట చెప్పారు, చూడండి ఉద్యోగులారా, మై డియర్ రెస్పెక్టెడ్ ఎంప్లాయీస్, మనం ఇక్కడ నుంచి ఒక బస్సు తీసుకొని విజయవాడ వెళ్తున్నాం. మనం ఈ బస్సును విజయవాడ తీసుకొని వెళ్తున్నాం. హైదరాబాద్లో 25 మంది ఎక్కారు. ఎంతమంది ఎక్కారు? 25 మంది ఎక్కారు. ఈ బస్సును నడిపించే డ్రైవర్ ఎవరు అనుకుంటున్నారు? ఉదాహరణ మీరే అనుకోండి, మీరే తీసుకెళ్తున్నారు, మీరే డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి. విజయవాడ వరకు తీసుకెళ్ళాలి. సూర్యాపేటకి వెళ్ళిన తర్వాత ఒక 15 మంది, 5 దిగుతారు, 15 మంది ఎక్కుతారు, రైట్? మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఎంతమంది అయ్యారమ్మా? 30 అయినారు. అక్కడి నుంచి, ఎందుకంటే 25లో 5 పోతే తర్వాత 15 ఎక్కుతారు. ఎంతమంది అయ్యారు? 35 అయ్యారు. అక్కడి నుంచి కోదాడకి వెళ్ళింది, 10 మంది దిగుతారు, 20 మంది ఎక్కుతారు. అక్కడి నుంచి నందిగామ వెళ్తుంది, 5 ఎక్కుతారు, 5 దిగుతారు. విజయవాడ వెళ్ళేసరికి ఎంతమంది ఉంటారు? విజయవాడ చేరేసరికి ఎంతమంది ఉంటారు చెప్పగలరా? ఈ లెక్క చెప్పగలరా ఎవరైనా? ఈ లెక్క చెప్పగలరా ఎంతమంది ఉన్నారో బస్సులో? లెక్క వింటలేరు సరిగ్గా మీరు. మరి అయితే డ్రైవర్ వయసు ఎంత? సరే 40 మంది ఉన్నారనుకుందాం. డ్రైవర్ వయసు ఎంత? అంటే కూర్చున్న ఉద్యోగులంతా పెన్ను పేపర్ వేసుకొని లెక్కలు చేస్తున్నారు. ఎందుకు లెక్కలు చేస్తున్నారంటే ఎంతమంది ఎక్కారో ఎంతమంది దిగారని లెక్కలు వేసుకుంటున్నారు. విన్నారా? మరి దానికి డ్రైవర్ వయసు ఎంత అనేది లెక్క తేలట్లేదు. ఎందుకు తేలట్లేదంటే ఆ ట్రైనర్ చెప్పే విషయాన్ని సరిగ్గా వినట్లేదు. నేనేం చెప్పాను? మీరే డ్రైవర్ అని చెప్పాను. అంటే డ్రైవర్ వయసు ఎంత? మీ వయసే. అంటే మేము చెప్పేది వినకపోతే, మేము చెప్పేది మీరు వినకపోతే, మీకు వినేటువంటి స్కిల్స్ లేకపోతే, లిజనింగ్ స్కిల్స్ లేకపోతే, చెప్పేది శాంతం వినకపోతే మీరు సమస్యను పరిష్కరించలేరు. అర్థమైంది కదా మీకు? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో, డిసిజన్ మేకింగ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో, పబ్లిక్ స్పీకింగ్ ఎంత ఇంపార్టెంటో విషయము. వినడం కూడా, చెప్పేది ఫోన్ పట్టుకొని వినడము పక్కన పెట్టేసి సూటిగా వినాలి. చెప్పే ప్రతి విషయాన్ని కూలంకషంగా విననంతసేపు వినకపోతే, రేపు ఈ పిల్లాడే రేపు ఒక మంత్రి అయ్యాడు అనుకోండి, పబ్లిక్ చెప్పే సమస్యలు సరిగ్గా వినడు. వినని వ్యక్తికి ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటుందా? సమస్యను పరిష్కారం చేసే కెపాసిటీ ఉంటుందా? ఉండదు. మరి విద్యకి ఏం కావాలి? స్కిల్సే కావాలి. లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, డిసిజన్ మేకింగ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళే మార్కులు కాదు. మార్కులు అని మనం రుద్దితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. పిల్లల యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంది,
ఆలోచింప చేయడం ఏ విధంగా చేస్తే అవుతుంది, ఏ విధంగా చేస్తే స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఏ విధంగా చేస్తే విద్యార్థుల్ని మనం ఒక పవర్ఫుల్ శక్తిమంతునిగా తయారు చేయగలుగుతాం అనేది ఆలోచన. పూర్వకాలంలో మా మమ్మీ కూడా చెప్పేది, ఆలోచన ఉన్నవాడు, ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు. అవునా? ఉపాయం అన్నది ఏంటి? మా మమ్మీ కూడా చెప్పేది నాకు చిన్నప్పుడు, నేను చిన్నపిల్లప్పుడు, ఒరే ఉపాయం ఉన్నాడు ఉపవాసం ఉండడు రా ఊరికే అనేది. అప్పుడు అంటే ఏంటో అనుకున్నాను, కానీ దాని పవర్ ఇంత ఉందని. అంటే ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు అంటే చదువు రాని వాళ్ళకు కూడా చాలా పెద్ద తెలివితేటలు ఉండేవి. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు కూడా మూర్ఖంగా తయారైపోతే సమాజం ఎటువైపు వెళ్తుంది? చాలా పెద్ద తప్పిదం చేస్తున్నాం. అయితే పాఠం బోధించే లక్ష్యం ఏంటంటే పరిపూర్ణత, పరిపక్వత తీసుకురావడానికి. విద్యార్థి మైండ్ని టార్గెట్ చేసుకొని మైండ్ని ఏ విధంగా ఆలోచింప చేయాలి అనేదే విద్య. బాగా చెప్పామా, బాగా రాశాడా, లేబర్ లాగా హోంవర్క్ చేశాడా అనేది ఇంపార్టెంట్ కానే కాదు. ఇంపార్టెంట్ ఏంటి? తెలివితో బుర్రతోని పనిచేసి గెలిచే విధంగా ఉండాలి. అలా హార్డ్ వర్క్ చేయొద్దని కాదు, చెయ్యాలి. ఉంటారు, బాగా చదువుతారు, రేపు పెద్దగా అవుతారు, ఉద్యోగం కావాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను అంటే బాగా లావున్న వాళ్ళని నేను బాడీ షేప్ చేయట్లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సూర్య అనే వ్యక్తి 90 కేజీల బరువు ఉన్నాడు. ఎందుకంటే లక్ష్యం పెట్టుకుంటారు కొంతమంది, నేను 4 ఫ్లోర్లు ఎక్కాలి. ఆ 4 ఫ్లోర్లు ఎక్కాలంటే మెట్టు ఎక్కుతారు కదా, ఒకేసారి 4 మెట్లు ఎక్కితే తొందరగా కలిసిపోతాం. అట్లాగే ఈ ఫ్లోర్లకు ఎక్కే వాళ్ళు, ఆయాసపడే వాళ్ళు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఎక్కొచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అట్లాగే 90 కేజీల బరువు ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళి వేరే వాళ్ళని చూసి, అబ్బో నా పొట్ట ఎంత ఉంది, నేను కూడా ఇన్షర్ట్ వేసుకొని స్మార్ట్గా టై బెల్ట్ కట్టుకోవాలి అనుకొని పొద్దునే జిమ్లో ఏరేసి బాగా ఎక్సర్సైజ్ చేయడం మొదలెడతాడు. నెలకు 10 కిలోలు తగ్గాలా, లేకపోతే నేను టై బెల్ట్ కట్టుకోవాలా, బెల్ట్ పెట్టుకోవాలా, సూట్ వేసుకోవాలా, సూట్ బూట్ వేసుకోవాలి అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. కానీ 90 కిలోలు బరువు ఉన్నాడు, తగ్గించుకోవాలని ఏం చేస్తారు వాళ్ళు? బాగా కంటిన్యూస్గా జిమ్ చేస్తూనే ఉంటారు. ఎక్కువ నెలకు 10 కేజీలు తగ్గాలని, ఫుడ్ తగ్గించాలని, తక్కువ ఆహారం తిని ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే చివరికి ఏమైతాయి? కండరాలు నొప్పులు వస్తాయి, ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది, దానివలన దెబ్బతింటారు. అవునా కదా? సో ఒక పద్ధతి లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ విధంగా. అలాగే సరే ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్తే కూడా తను లక్ష్యాన్ని సాధించాలి కదా. దానికి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా కోచింగ్ సెంటర్లో చేరిస్తే వాళ్ళు రోజు హాఫ్ చాప్టరు, ఒక చాప్టరే చెప్పడం చేశారనుకోండి. అలా ఎలా? నాకు రోజు 3 చాప్టర్లు చెప్పాలి అని అడ్డపడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? అరే అలా నేర్చుకోకూడదు, వద్దని చెప్పినా కూడా వాళ్ళతో గొడవబడి బయటకు వచ్చేయడం. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయలేకుండా పోవడం. రోజుకు 3 చాప్టర్లు చదివితే కాదు, అక్కడ ఒకే చాప్టర్ను ఎంత బాగా అర్థం చేసుకున్నాం, ఏ విధంగా చేసామనేది ఇంపార్టెంట్. ఇలా చాలా విషయాలు ఉంటాయి. ఆ విధంగా నేను దీంట్లో పనికిరాలని ఓ యూట్యూబ్ పెట్టేశాడు అనుకోండి, యూట్యూబ్ కూడా పెట్టేసి నేను కనీసం ఒక ఉద్యోగం చేసుకోవాలన్నా ఒక యూట్యూబ్ పెడితే డబ్బులు వస్తాయి, చాలా లైక్స్ వస్తాయి. ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ ఇంత రీల్ చేయడం, యూట్యూబ్లో పెట్టడం, యూట్యూబ్లో లైక్లు షేర్లు చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి అది కూడా పెట్టేసి 3 నెలల్లోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరని చెప్పేసి మూసేయడం. 3 నెలల్లోనే ఓపిక లేదనమాట, కంప్లీట్ చేసేయడం. అలా చేయడం ద్వారా ఏమవుతుంది? అతను దేనికి సక్సెస్ కాలేడు. సక్సెస్ మంత్రం అనేది మెట్టు వెనుక మెట్టు ఎక్కి ఒక ప్రణాళికాబద్ధంగా, ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ మేకింగ్ ఏ ప్రాపర్ ప్లాన్ అండ్ అకార్డింగ్ టు దట్ అండ్ ఎగ్జిక్యూషన్, ఇట్ డస్ ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. The 3 things are most important for every person to make a success. తర్వాత పేషెన్స్, సిస్టమేటిక్ స్టడీ, సిన్సియారిటీ, రెగ్యులారిటీ, ఇవన్నీ ఉంటాయి. ఉన్నాక మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. అదొక్కటే కాదు, ఇది ఓన్లీ స్టూడెంట్స్కే కాదు, పెద్దవాళ్ళకు
ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగంలో కూడా సక్సెస్ కావాలంటే నాకు అమ్మయ్య ఉద్యోగం దొరికింది అని చెప్పి పడుకుంటే మళ్ళీ మనం కాళ్ళు చేతులు కూడా లాగుతూ ఉంటాయి. ఫిట్నెస్ అనేది మన లోపల ఎఫిషియన్సీని పెంచుతుంది. కంపల్సరీ చెమట వచ్చినంత కాలం రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట జాగింగు, స్కిప్పింగు లేకపోతే యోగా చేయడమో చేసినప్పుడు ఇంట్లో ఉండేటువంటి మనుషులైనా కూడా నేను ఏమైనా ఇంట్లోనే ఉంటున్నాను కదా నాకు అవసరం లేదు అనుకుంటే లేడీస్ అయినా కూడా అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఫిట్నెస్ కూడా ఇంపార్టెంటే. ప్రతి విద్యార్థికి ఫిట్నెస్ ఇంపార్టెంటు, ఎక్సర్సైజ్ ఇంపార్టెంటు, అలాగే చదువు ఇంపార్టెంట్. దాంతోపాటు ఈవెన్ ఉద్యోగులు కూడా అయినా వాళ్ళు ప్రొఫెషనల్గా బాగా పాఠం చెప్పాలనుకోండి, టీచర్లు బాగా ఫిట్నెస్ ఉంటేనే, వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటేనే పిల్లల్ని అర్థం చేసుకోగలరు. పిల్లలకి ఏ విధంగా పాఠం చెప్తే అర్థమవుతుంది అనే విషయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ అంతా ఎవరైతే ప్లాన్ ప్రకారంగా సిస్టమేటిక్గా వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అదొకటే కాదు, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేది కూడా తెలుసుకోవాలి. చదివించే తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ ఇటువైపు వెళ్తున్నారు కదా, మనం కూడా అటే పోతే బాగుంటుందా? అసలు నిజంగా ఏం జరుగుతుంది? ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ 10 years వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనం ముందు ఒక దూరదృష్టి ఉండాలి. ఇది లేకపోతే మనం వెనకబడిపోతాం. మన పిల్లలు ఈ 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత చదివిన చదువు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. ఐటీఐ చేసిన వాళ్ళు ఏమో మంచిగా ఫిట్టర్లు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు ఏమో సక్సెస్ఫుల్ ఉన్నారు. మనం ఇంజనీరింగ్ పీజీలు పెట్టుకొని మనం తిరుగుతాం. తెలివితో పనిచేయాలి. అసలు ఏం చేస్తున్నామని ఆలోచించాలి. పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మార్కులు ఒకటే కాదు, స్కిల్స్ ఉన్నాయా, ఆలోచించే శక్తి ఎలా ఉంది, పిల్లలను ఆలోచించే చేసేటట్టు ఉందా, ఒక సమస్య ఇస్తే దానికి పరిష్కారం చేసే విధంగా ఉన్నారా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, ఇట్లాంటివన్నీ కూడా విద్యలో స్మూత్గా ఆలోచింపజేసే విధంగా యాక్టివిటీస్. ఇప్పుడు మన షాబాజ్ చెప్పాడు నాకు, మనం నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. యాక్టివిటీ అనేది పిల్లలను వాళ్ళ బ్రెయిన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా షార్ప్గా తయారు చేయాలి అంటే యాక్టివిటీసే ఇంపార్టెంట్. అదే పనిగా చదివేశాము, క్వశ్చన్కి ఆన్సర్ రాసేసాము, నాకు మార్కులు వచ్చేసినాయి అంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఈ సర్టిఫికెట్లు ఎందుకు పనికిరావు. మనిషి యొక్క స్కిల్లే ఇంపార్టెంట్, మనిషి యొక్క ఆలోచన తీరే ఇంపార్టెంట్. దానికోసమే రావుస్ విద్యా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మేము అదే పనిగా సమాజం కోసం చాలా రీసెర్చ్ చేసి మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా తిరిగి, నేను నితిన్ రావు కంట్రీస్లో తిరిగి చైనా మొత్తం తిరిగాము. ఎందుకు డెవలప్మెంట్ అవుతుందండి. మీరు చూడండి, మన కార్పెంటర్లు మంచి వాళ్ళే. వాళ్ళు ఒక టేబుల్ చేయమంటే ఏం చేస్తారు, 4 కాలు ఫిట్ చేసి స్టాండర్డ్తో ఒకటి చేస్తారు. అది చేస్తే 10 సంవత్సరాలు నాకు ఉంటుంది. కానీ ఆ టేబుల్ని చిన్నగా చేద్దామా పెద్దగా చేస్తామంటే రాదు. అదే చైనా నుంచి ఒక టేబుల్ తెచ్చామనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి మన ఇండియాలో కానీ ప్రతి కంట్రీలో వాళ్ళ ఫర్నిచర్ ఉన్నాయి. ఆ కార్పెంటర్స్ వాళ్ళు తెలివితేటలు చూడండి. క్రియేటివిటీ ఈజ్ ఇంపార్టెంట్. వాడు అదే టేబుల్ని 2 కూర్చుంటేట్టు చేస్తాడు, అదే టేబుల్ని 20 మంది కూర్చుంటేట్టు చేస్తాడు. వెడల్పు ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఈ ఆలోచన రాకపోవడానికి కారణం క్రియేటివిటీ లేకపోవడం. ఈ ఆలోచన అనేది రావడం అనేది ఎడ్యుకేషన్. సో దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అలాంటి టేబుల్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి క్రియేటివిటీ అనేది పిల్లల్లో రావడం అనేది ఎడ్యుకేషన్. అలా పిల్లల్ని ఆలోచింపజేసే విధంగా క్వశ్చన్ పాఠం చెప్తుంటారు మన టీచర్లు. ఇప్పుడు చాలా రకాలైనటువంటి టీచర్లు మనం చూస్తున్నాం. టీచర్స్ పాఠం చెప్పినప్పుడు ప్రెజర్ ఉంటుంది, ఒకవైపు సిలబస్ కావాలి. తల్లిదండ్రులు కూడా పుస్తకం అంతా ఈ పుస్తకాలన్నీ కొనిచ్చారు, ఈ పుస్తకం ఎందుకు కంప్లీట్ కాదు. మీకు కంప్లీట్ కావడం అంటే ఏదో అవగొట్టేయడమే. పరిపూర్ణతే లక్ష్యం, పరిపక్వతే లక్ష్యం. పరిపూర్ణత అంటే ఏమిటి? సక్సెస్ఫుల్గా పిల్లలు అర్థం చేసుకున్నారా, ఆ టాపిక్ గురించి ఎన్ని రకాలుగా కొత్తగా ఏమైనా తయారు చేయగలరా, కొత్తది ఏమైనా కనిపెట్టగలరా అనేదే ఇంపార్టెంట్. సో ఇలా చేయని రోజున విద్య వ్యర్థమైపోతుంది, మీ సమయం వేస్ట్ అయిపోతుంది, మీ డబ్బు వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు ఒక శక్తిమంతులుగా తయారు కావాలి అంటే, ప్రపంచాన్ని శాసించే తెలివితేటలు రావాలి అంటే, తెలివితేటలు అనేటువంటి బ్రెయిన్ని శాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడి చేయకుండా మంచిగా
మనం అంటారు చూడండి, ముచ్చట పెట్టడం అంటాం. కూర్చొని డిస్కషన్ చేయడం, వాళ్ళ లోపల ఆలోచన రేకెత్తించే విధంగా క్యూరియాసిటీ డెవలప్ చేయడం, తర్వాత కొత్త ప్రశ్నలు వేసే విధంగా. మన దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, ఇప్పుడు ఏమనంటే యుద్ధాలు జరుగుతుంటే కంట్రీలు కొట్టాడుకుంటే బాంబు ఎత్తే అందరం మునిగిపోతామట, ఏమంటావు మొత్తం అంతా మాడి మాసి అయిపోతుంది అంట అని అనుకుంటున్నాం. అవునా? క్వశ్చన్ వేయాలి ఎవరన్నా, అరే ఈ సూర్యుడు ఉన్నాడు కదా, ఎవరైనా ఆలోచిస్తారా అంటే రివర్స్లో అది అవుతుందా కాదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ సూర్యుడి మీదనే బాంబు వేసేది ఎట్లా ఉంటుంది? సూర్యుడి మీద బాంబు వేస్తామా? గుట్ట మీద రాయేసినట్టు ఉంటుంది. అందులోనే చాలా రకాలైనటువంటి హీలియం అవి అని చాలా ఎన్నో సెక్టర్లు ఉన్నాయి అందులో. భూమి కంపేర్ చేస్తే సూర్యుడితో కంపేర్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి వాళ్ళకి ఆలోచించే కొత్త ఐడియాస్ రావాలి. అంటే మనం విసిరేసి పాడు చేయడం గురించి కాదు, అంటే రివర్స్గా కూడా ఆలోచింపజేసే కొత్త. ఈ రోజుల్లో సమాధానం చెప్పడం ఈజీ, ప్రశ్నకి ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ, కానీ కొత్త ప్రశ్న వేయడమే చాలా పెద్ద ప్రాబ్లం. అని ఎట్లాంటి ప్రశ్న నేను వేయగలను, ఇతరులను ఆలోచింపజేయగలను, ఇతరులు ఆన్సర్ చేయలేకుండా చేయగలను, ఇతరులు సమాధానం చెప్పలేని పరిస్థితి నేను తీసుకురాగలను అనేది బ్రెయిన్ ఎంపవర్మెంట్ అనమాట. అర్థమవుతుందా విద్య ఏ విధంగా ఉండాలో? సో అలాంటి విద్య ఇవ్వడానికి కోసమే రావుస్ విద్యా సంస్థ ఇక్కడ ఉంది. ఒక ప్లాన్ ప్రకారంగా ఒకేసారి తొందరగా అవగొట్టేద్దాం అనేటువంటి సిస్టంలో కాకుండా ఒకే సంవత్సరం అంతా ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉంటారు, అమ్మ చదువుకోండి అంటే ప్రతి నెల చెప్తామంటే వేరు. లాస్ట్లో కూర్చుంటారు, రాత్రి పగలు కూర్చొని చదువుతూ ఉంటారు. రాత్రి పగలు కూర్చుంటే అయ్యే పనినా ఒకటే 2 రోజుల్లో చదువుతారా వీళ్ళు చదువు. ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణగా ఒక తపస్సు చేసినట్టుగా అకుంఠిత దీక్షతో పట్టుదలగా ప్రతిరోజు ఇన్ని గంటలు చదువుకోవాలి, ఇన్ని గంటలు ఈ పని చేయాలి, ఇన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, ఈ టైంలో ఇది ఉండాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇవి కాకుండా అవన్నీ పక్కన పడేసి విన్నారా, అవన్నీ పక్కన పడేసి వీళ్ళు ఒకే సంవత్సరం అంతా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, లాస్ట్ 1 monthలో రాత్రి పగలు పుస్తకం తీసుకొని నిద్ర అవుతూ ఉంటారు. దాంతో ఏమవుతుంది, నిద్ర లేకపోయేసరికి ఒత్తిడి పెరుగుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, జ్వరం వస్తుంది, కడుపు నొప్పి లేస్తుంది, ఆఖరికి పచ్చకమ్మలు కూడా వస్తాయి నిద్ర సరిగా లేకపోవడం, జాండీస్. అవునా? సో ఆరోగ్యం పాడు చేసుకోవడానికి కోసం ఎడ్యుకేషన్ కాదు, విద్యను ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్నప్పుడే టీచర్లు కూడా చాలా వెరైటీగా పాఠాలు చెప్తూ ఉండాలి. టీచర్ల మీద ఒత్తిడి ఉన్నా కూడా కంప్లీట్ చేయడం అనేది చేయకూడదు. కంప్లీట్ అనేది కాదు, మంచి అర్థమయ్యేటువంటి విధంగా చదువు చెప్పి పిల్లలు మొత్తం అన్ని పాఠాలు అవసరం లేకుండా కొన్ని పాఠాలైనా కూడా పర్ఫెక్ట్గా చేస్తూ పోతుంటే కొంతకాలం స్లో అవుతుంది. కానీ ఒక్కసారి స్పీడ్ అందుకున్నాక వాళ్ళ లర్నింగ్, రిసీవింగ్, నేర్చుకునేటువంటి స్పీడు పెరుగుతుంది. స్టార్టింగ్లో ఏదైనా ప్రాబ్లమే. కారు నడుపుతుంటామా, కారు నడిపినప్పుడు మనం ఫస్ట్ గేర్ వేస్తాం కానీ టాప్ గేర్ వేసి వెళ్ళాం కదా. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, 4th గేరు, 5th గేరు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా 5th గేర్ వేస్తే ఏమవుతుంది, వెనక్కి ముందుకు ఆగిపోయి అక్కడే ఇంజిన్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. సో మనకు చాలా విషయాలు ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఆ విధంగానే మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ గురించి ఇంకా కూడా ఎక్కువ నిర్వచనాలు చెప్పొచ్చు, చాలా టైం తీసుకుంటుంది. మీరంతా కూడా మీ పిల్లల యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి నా యొక్క ఆలోచనలను మీరు ఇంతసేపు షేర్ చేసుకున్నందుకు, విన్నందుకు ధన్యవాదాలు. మీకు అందరికీ ఎన్నో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. Okay. Now we go for the next segment that our respect